హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరు బాగున్నారా? నా వీడియోలు చూస్తున్నారా? ఇవాళ మీకోసం మంచి మునక్కాయ టమాటా మెంతకూర చూపిస్తున్నానండి. నేను ఏ విధంగా చేస్తున్నాను నా వీడియో మొత్తం చూడండి. నా వీడియో మొత్తం చూసుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఓకేనా అండి? ఇంకా బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే అండి, నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. నా ఫుల్ వీడియో చూడండి. ఇదండి, ఇది 4 మునక్కాయలు, లేత మునక్కాయలు అండి. ఈ విధంగా కట్ చేసుకున్నాను. మెంతకూర ఒక 2 కట్టలు చిన్నవి, టమాటాలు ఒక 1/2 కేజీ. ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. టమాటాలు మంచి ఎర్ర టమాటాలు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలా. మంచి జ్యూసీ టమాటాలు తీసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, ఇది ఎల్లిపాయ జీలకర్ర ఈ విధంగా దంచుకోవాలండి. ఒక 10 ఎల్లిపాయలు, ఒక సగం స్పూన్ జీలకర్ర ఈ విధంగా దంచుకొని పెట్టుకోవాలండి. చూసారా, ఒక పెద్ద ఉల్లిగడ్డ, ఇదండి కారం తగినంత అండి, ఉప్పు తగినంత, పసుపు కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా అండి. ఓకేనా అండి? ఇదండి ఇప్పుడు కూర కావాల్సినవి ఇవ్వండి. టమాటాలు మాత్రం ఎర్రయి మంచి జ్యూసీ టమాటాలు తీసుకోవాలండి, చాలా బాగుంటుంది కర్రీకి. ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట సన్నీ. నేను గిన్నె పెట్టేసుకున్నానండి. నేను 2 గంటల నూనె వేసుకున్నాను. మీకు ఏ విధంగా ఎంత కావాలో అంత వేసుకోండి. ఓకేనా అండి? ఇదండి నూనె కాగింది. ఇప్పుడు మనము జీలకర్ర ఇంకా ఎల్లిపాయ దంచుకున్నాం కదండి, 10 ఎల్లిపాయలు ఇంకా 1/2 స్పూన్ జీలకర్ర ఏదండి ఈ విధంగా దంచుకొని మంచిగా ఫ్రై కావాలండి. లైట్ బ్రౌన్ కలర్ రావాలా. దీని ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కర్రీలా. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఫ్రై చేసుకుందామండి. మీరు కొత్త వాళ్ళు అయితే నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ విధంగా చేస్తున్నానో నాకు కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా అండి? ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏదైనా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినానంటే, ఎక్కువ వేయలేదు, కొద్దిగా వేసినాను. ఒక 1/2 స్పూను, చిన్న స్పూను ఇది వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు మనం మెంతకూర వేసుకుందామండి. మెంతకూర ఇంకా మునక్కాయలు 2 కూడా వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, మునక్కాయలు సన్నగా అండి, లేత మునక్కాయలు చాలా బాగుంటాయి. ఇట్లా లేత మునక్కాయలు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కర్రీలోకి. ఇదండి మంచిగా ఫ్రై చేసేసుకున్నాం. ఒక 1 మినిట్ అండి, 1 మినిట్ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో మనం డ్రైవి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసేసుకుందాం. ఇది కూడా మంచి మసాలాలలో మనం మునక్కాయలు కలిపేసుకుందామండి. మెంతకూర మునక్కాయ మంచిగా ఫ్రై అయినాక చూసారా ఏ విధంగా ఫ్రై అయిందో. ఈ విధంగా మంచిగా ఫ్రై అయినాక దీంట్లో మనం టమాటాలు వేసేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి 1/2 కేజీ టమాటాలు, ఎర్ర టమాటాలు, జ్యూసీ టమాటాలు అండి. ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకొని కలిపేసుకొని ఏదైనా మీడియం ఫ్లేమ్లో ఇట్లా స్టీల్ మూత పెట్టేసి, ఏదైనా మూత పెట్టేసి దాని మీద కొన్ని నీళ్ళు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వదిలేయండి. మంచిగా మగ్గుతుంది, టమాటా అంతా మంచిగా మెత్తగా పడుతుంది, చాలా బాగుంటుంది. ఏదండి 10 మినిట్స్ తర్వాత చూసారా దగ్గరికి అయ్యిందండి, టమాటా అంతా మెత్తగా అయింది. నేను తీసి కలపలేదండి, ఇప్పుడే తీస్తున్నాను. చూడండి, ఇప్పుడు మంచిగా కలపాలండి. టమాటా అంతా ఇట్లా గుజ్జుగా అయ్యేదాకా కలపాలా. ఇప్పుడు ఏమైనా ఉప్పు, కారం తక్కువ ఉంటే వేసేసుకోవాలన్నమాట. ఈజీగా అండి, తొందరగా అయిపోతుంది ఈజీగా. చూసారా, నేను మంచిగా కలిపినాను, టమాటా అంతా మెత్తబడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక్క నిమిషం అండి మూత పెట్టుకొని అదే విధంగా నీళ్ళు పోసి కొని పెట్టుకోవాలన్నమాట. అంతే అండి, కూర రెడీ అయిపోతుంది. చూసారా, నేను ఒక 1 మినిట్ మూత పెట్టుకొని నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాను. ఒక్క బొట్టు నీళ్ళు పోయలేదండి. ఆ టమాటాలతోటి ఈ విధంగా మూత మీద నీళ్ళు పోసినందుకు కూర కింద అంటుకోదు, మంచి కర్రీ కూడా మంచిగా ఈ విధంగా అవుతుంది అనమాట. చూసారా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది పైనకి. చూడండి, కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్టీగా అవుతుందండి, చాలా బాగా అయింది కూర మాత్రము. ఈ విధంగా అండి నేను బౌల్లోకి తీసేసుకున్నాను. చూసారా, వేడి వేడి మునక్కాయ టమాటా మెంతకూర రెడీ అయిపోయిందండి. నా వీడియో మొత్తం చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇదే విధంగా నా వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే అండి.